అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దమ్మలమడుగు పట్టణంలో కార్యకర్తలందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. దీనికి ముఖ్యంగా కారణం మన నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలు వచ్చినప్పుడు, అన్నా మీరు యాక్టివ్గా ఉండాలా, కార్యకర్తలకు అండగా ఉండాలా, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చి ఏ సంఘటన జరిగినా కూడా ఈ దమ్మలమడుగు నియోజకవర్గంలో సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ గొడవలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు యాక్టివ్గా ఉండాలా, కార్యకర్తలకు అండగా ఉండాలని చెప్పి మన నాయకుని ఆదేశానుసారం ఈరోజు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి ఇక్కడ అందరినీ కూడా నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారికి కూడా తెలియజేశాను. ఒక సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం. సమావేశం పార్టీ పూజా కార్యక్రమాలు మీరు కొనసాగించండి. మరి ఒక రోజు అందరం కలిసి ఒక జిల్లా అధ్యక్షుడు కానీ అందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు మాత్రం మీరు పార్టీ కార్యాలయ పూజ కానీ ప్రారంభోత్సవాన్ని కార్యక్రమం కొనసాగించమని చెప్పడం, పార్టీ ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా పిలవడం జరిగింది. మిగతా ఇక్కడ మైలవరం కానీ దమ్మలమడుగు కానీ పెద్దముడి మండలానికి సంబంధించినటువంటి వాళ్ళను మాత్రమే తక్కువ సమయం ఉండడం వల్ల పిలవడం జరిగింది. మీరందరూ కూడా కొండాపురం కానీ ఎర్రగుంట్ల కానీ ముద్దనూరు కానీ వాళ్ళని పిలవలేకపోయినాము సమయాభావం వల్ల. మిగతా వాళ్ళు కూడా అన్నదా భావించొద్దు. ఈరోజు మేము అక్కడే మనవి చేస్తున్నాం. రాజకీయాలు మా కుటుంబానికి కూడా కొత్త కాదు, శివారెడ్డి కుటుంబానికి ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటున్నాం. ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా నాకు బాగా గుర్తు. నాయకులు కార్యకర్తలకు నాయకుని మీద ఒక నమ్మకం ఏర్పడితే ఏ విధంగా ముందుకు నడిపిస్తారో నాకు తెలుసు. నేను 2 ఏళ్ళు జైల్లో ఉంటే మా కుటుంబ సభ్యులను ఎంట పెట్టుకొని కూడా ముందుండి నడిపించేటువంటి నాయకులు కార్యకర్తలు చాలామంది ఉన్నారు. అంటే నాయకుడు అంటే కార్యకర్తలకు ఒక నమ్మకాన్ని, భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ఆ విధంగా శివారెడ్డి కుటుంబం మొదటి నుంచి కూడా ఏ నాయకుడికి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనవి చేస్తున్నా, ఎక్కడైనా ఏదైనా దౌర్జన్యాలు చేసి సంఘటనలు జరిగినప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ అలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకూడదని చెప్పి జిల్లా ఎస్పీ గారికి కానీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నా. దమ్మలమడుగు ప్రశాంతంగా ఉండాలా. మేము కూడా చాలా రాజకీయ అనుభవం ఉంది. ఈ గొడవలు ఫ్యాక్షన్స్ వల్ల వచ్చే ఉపయోగం లేదు. కాబట్టి ఒక ప్రశాంత మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.